హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల ఫ్రై ఇగురు ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ ముక్క కూడా చాలా గట్టిగా సూపర్ టేస్ట్ అన్నమాట. దీనికోసం మనం ప్రాసెస్ చూద్దాము. ముందుగా అయితే మనం చేపలని శుభ్రంగా కడిగి ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక దీనికి ఉప్పు, కారం, పసుపు ముందుగా అయితే పట్టించుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. సో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. దీనిలో ఇంకా ఏ మసాలాలు కూడా యాడ్ చేయవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా ప్రతి మొక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి. దీనికోసం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక యాలక్కాయ, ఒక స్టార్ మొగ్గ, అలాగే ఒక 3-4 లవంగాలు మరియు దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 5-6 ఇది మనం మెంతులు వేసుకోవాలండి. వేసి మనం దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకోండి. దీన్ని బాగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఎందుకంటే మనం ఫ్రై చేసాం కాబట్టి. సో ఈ పౌడరు ఇలా చేసుకున్నాక దీంట్లో మనం 1 ఇంచ్ అల్లం, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న ఆనియన్, ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మసాలా ముందుగా మనం పౌడర్ చేసుకోవాలండి. లేదనుకుంటే మనకి మధ్యన తగులుతూ బాగుండదు అనమాట. సో దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. దీంట్లో మనం ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేప ముక్కల్ని ఫ్రై చేస్తాం కాబట్టి. ఇలాగా నాన్ వెజ్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో చూసుకొని మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మనం ఉప్పు, కారం, పసుపు పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని వేసుకోవాలి. వేసి దీన్ని మరీ డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసుకోండి. 2 వైపులా డీప్ ఫ్రై చేయకండి. ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటేనే మనకి లోపలికి కూడా ఇగురు అనేది వెళ్ళి టేస్ట్ అన్నమాట చాలా బాగుంటుంది. సో ఇది ఒకవైపు కాలాక రెండో వైపు చూడండి. మనం ఒకవైపు నేను లైట్గానే ఫ్రై చేశాను. సో రెండో వైపు కూడా మనం సేమ్ టు సేమ్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనం అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగానే ఫ్రై చేసి మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో టేస్ట్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. టేస్ట్ మాత్రం ఎటువంటి దోకా లేకుండా చాలా బాగుంటుందన్నమాట. ఈ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో నేనైతే ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఆయిల్ అనేది మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా దోరగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మనం ఆయిల్ అనేది పైకి తేలే వరకు దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మసాలా అడుగు పట్టకుండా చూసుకోండి, లేదంటే మనకి చేదు వచ్చే అవకాశం ఉంది. సో మనం ఇలా కలుపుకుంటూనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కొద్దిగా పైకి ఆయిల్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం, మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి. వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి.
ఈ ఆయిల్ అంతా పైకి రావాలండి. అప్పుడే మనకి ఈ చేప ఇగురు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి బాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసాన్ని దీంట్లో ఫిల్టర్ చేసి వేసుకోండి. ఏవైనా నలకలు ఉన్నా ఏది ఉన్నా కూడా మనకి ఈ ఫిల్టర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా ఈ రసాన్ని వేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది దీనిలో యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం చేపల ఫ్రైలో వేసాం కాబట్టి దానికి అడ్జస్ట్మెంట్గా మనం దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసాక దీన్ని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకోండి. కలిపాక మనం ఫ్రై చేసుకున్న ఈ చేప ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. మరి మీరు ఈ పులుసు అనేది ఎక్కువగా పెట్టుకోవద్దండి, అలా అయితే చేపల పులుసులా అయిపోతుంది. సో మనం చేపలు బట్టి ఈ ఇగురు అనేది చూసుకొని పెట్టుకోవాలి. అలా అని మరీ ఇగురుగా అంటే మరీ ముద్దగా చేయొద్దు, ఎందుకంటే చేపలు అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి మనం తినేటప్పుడు గ్రేవీ అనేది కనిపించదు. సో మనం అందుకోసమే చూసుకొని వేసుకోవాలి. ఇది చూడండి, మనం చేపలు వేసాక దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది అన్నమాట. దీన్ని గరిటె పెట్టి మరీ ఎక్కువ కలపవద్దు. ఇప్పుడు మనం దీన్ని సాల్ట్ అనేది చెక్ చేసుకుందాము. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని గరిటెతో కలపకుండా మనం ఒకసారి ఒక క్లాత్తో కానీ లేదా మీ దగ్గర ఏది ఉంటే అది దాంతో మనం ఈ కడాయిని ఇలా తిప్పుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మనం 2-3 నిమిషాలు ఉంచి మనం చక్కగా ఒక 2 గంటల తర్వాత కానీ చేపలు ఇగురు తిన్నారు అంటే సూపర్ ఉంటుందన్నమాట. అంతే. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.